ఒక ఊరిలో శంకర్ అనే పిల్లవాడు ఉండేవాడు. అతడికి రోజు తన అమ్మమ్మ కౌసల్య చెప్పే కథలంటే ఎంతో ఇష్టము. రోజు రాత్రి పడుకునే ముందు కథ విని పడుకునేవాడు. కౌసల్య కథ చెప్పిన తరువాత శంకర్ని కథ నుంచి తాను ఏమి నేర్చుకున్నాడో అడిగేది. కౌసల్య ఎప్పుడు చెప్పే విధంగా ఆ రోజు కథ చెప్పసాగింది. అనగనగా శంకర్ అనే వ్యక్తి ఒకరోజు అరణ్య మార్గం ద్వారా వెళుతున్నాడు. నడిచి నడిచి అతనికి నీరసం వచ్చింది. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు దశదిశలకు వ్యాపించినట్టు ఎంతో పెద్దదిగా ఉంది. చెట్టు నీడన చల్లగా ఉంది. అలసిపోయిన శంకర్ హాయిగా ఆ చెట్టు కింద విశ్రమించాలని నిర్ణయించుకొన్నాడు. అక్కడ చెట్టు కింద అంతటా చిన్న చిన్న మర్రికాయలు ఉన్నాయి. అక్కడికి కొంచెం దూరంలో ఒక గుమ్మడి తీగ అల్లుకుని ఉంది. దానికి కాసిన గుమ్మడి కాయలు చాలా పెద్దవిగా ఉన్నాయి. అది చూసిన శంకర్కి నవ్వు వచ్చింది. పరమేశ్వరుడికి ఆలోచనాజ్ఞానం తక్కువగా ఉన్నట్టుంది. ఇంత పెద్ద మర్రి చెట్టుకు ఇంత చిన్న కాయలు, అంత సన్నగుమ్మడి తీగకు అంత పెద్ద కాయలు సృష్టించాడు అనుకుంటూ శంకర్ నిద్రలోకి జారుకున్నాడు. అతను నిద్రలేచి చూసేప్పటికి అతని మీద చిన్న చిన్న మర్రికాయలు పడి ఉన్నాయి. అతనికి వెన్ను జలదరిచింది. ఒకవేళ ఆ గుమ్మడికాయలంత కాయలు ఈ మర్రి చెట్టుకు కాసి ఉంటే అవి మీదపడి తన తల పగిలి చచ్చేవాడు. కాబట్టి పరమేశ్వరుడే తెలివైన వాడు, ఎంతో దూరదృష్టి కలవాడు. పరమేశ్వరుడి గుణగణాలను తలుచుకుంటూ వెళ్ళసాగాడు శంకర్. మీకు మా పోస్ట్ నచ్చినట్లయితే మరిన్ని ఆసక్తికరమైన పోస్ట్ల గురించి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.